నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. 38వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీతో పాటు ఉండి జగజ్జీవన్ రామ్ పోరాటం చేశారన్నారు. సామాజిక అసమానతలతో ఆయనకు రావాల్సిన ప్రధానమంత్రి పదవి రాకుండా పోయిందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ప్రధాని అయి ఉంటే ప్రపంచంలోని గొప్ప దేశంగా భారతదేశం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకునేలా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 38వ వర్ధంతి సందర్భంగా వారి సేవలను మననం చేసుకుంటా ఉన్నాం. వారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడినటువంటి గాంధీ గారితో కలిసి పోరాడినటువంటి మహాయోధుడు. అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయటేసినటువంటి మహాపురుషుడు, పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవన్ రామ్. బహుశా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హోదా తన దగ్గరికి వచ్చి తనకు రావాల్సింది రాలేకపోయింది. ఈ కుల వ్యవస్థ వలన, ఈ అసమానతల వలన. ఇది ఒకసారి మనం చేసుకో. ఒకసారి నెహ్రూ గారి టైంలో, ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత, ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయనకు ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడి ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇంకా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది. ఒక మేధావికి, ఒక పరిపాలనా దక్షుడు కేవలం ఈ సామాజిక అసమానతల వలన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది, బంగారు అవకాశం చేజారిపోయింది. పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం సందర్భంగా ఉచిత ర్యాబిస్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని కొత్తపేట పశువుల వైద్యశాలలో నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్లను వేశారు. ఆప్యాయంగా పెంచుకునే పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. కొత్తపేట పశువుల హాస్పిటల్లో వ్యాక్సిన్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. పెంపుడు కుక్కలను పెంచుకునేవారు తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కార్యక్రమంలో పశువుల వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా ర్యాబిస్ ఇన్ఫెక్షన్ రాకుండా, వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ టైం అయితే అలోకేట్ చేశారో అంటే 3వ నెల, 4వ నెల, ఈ 2 నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. జబ్బుపడిన జంతువులను దూరంగా ఉంచి వాటికి చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా ఉడికిన మాంసంనే తినాలి, పచ్చి మాంసం తినకూడదు. పాలు కూడా పచ్చి పాలు తీసుకోకూడదు, బాగా మరగాచిన పాలనే తీసుకోవాలి. వాటి వల్ల మనకు జూనోటిక్ వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. కాబట్టి కోడిగుడ్లను కూడా పచ్చి కోడిగుడ్లు తినకూడదు, ఉడకబెట్టిన కోడిగుడ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ జూనోటిక్ వ్యాధులు మనుషులకు సోకకుండా ఉండేందుకు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ప్రతిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లో నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన సమస్యలపై ఆరా తీశారు. బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ప్రధాని మంత్రి అయ్యే అర్హత ఉన్న ఆయనకు మతోన్మాద శక్తులు పదవి రాకుండా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులను అధిరోహించి నిమ్న జాతుల సమతుల్యం కోసం ఆయన పోరాటం చేశారన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దుర్గమ్మకు ఆలయ అధికారులు సారె సమర్పించారు. వచ్చే నెల 4 వరకు భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పూర్వపు ఇన్వెస్ట్మెంట్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకోవాలని అన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు రూపొందించాలని సూచించారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ కు ప్రధానమంత్రి పదవి రాకపోవడం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని నిబద్ధతతో అమలు చేసేలా కృషి చేసిన జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో భారతరత్న ప్రకటన చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చతురత కలిగినటువంటి వారు కూడా మరి ఎందుకు పొరగాని వాళ్ళు అందరాలు ఎక్కుతున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఈ కులాల ప్రాతిపదికన వెనకబడతా ఉన్నారు. వీటన్నిటినీ మనం ఛేదించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఒక ఏకదాటి మీదకు వచ్చి మరి బాబు జగజ్జీవన్ ఆశయమైనటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో మరి వీరందరూ కూడా నిలవేసేలాగా మేమందరం కృషి చేస్తామని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు అనేక సార్లు ఉప ప్రధానిగా చేసి మరి ప్రధానమంత్రి కాలేపారు. అది దళిత జాతికే చాలా బాధాకరం. ఇప్పుడైనా మేము కోరుకుంటుంది ఏంటంటే బాబు జగజ్జీవన్ రావు గారికి భారతదేశంలో రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళలో మొట్టమొదటిగా బాబు జగజ్జీవన్ రావు గారు నిలుస్తాడు. అంత గొప్ప మేధావికి భారత రాజ్యాంగంలో మరి ఏ ఒక్క ఆయనకి బెనిఫిట్ కనిపించకపోగా మరి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మరి అధికారం చేపట్టాలి, వాళ్ళకి పల్లకీలుగా మోయకుండా మీరు అధికారం చేపట్టాలని వాళ్ళకు పిలిపించారు. ఆ మహనీయులని జ్ఞాపకం చేసుకొని ముందున్న రోజుల్లో దళిత నాయకులందరూ కూడా మరి ప్రయాణం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమాతో పాటు ఇతర నాయకులు పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని నూరి ఫాతిమా తెలిపారు.
వరకు అందరం కలిసికట్టుగా ఉంటున్నాము అని అంటే మరి ఆయన కూడా ఆయన వైపు ఏ సంకేతం ఇవ్వాలో ఈ దేశానికి ఆ సంకేతం ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క దేశం కూడా మన దేశం వైపు చూస్తుంది. మన దేశం ఏ విధంగా ఉంది, కలిసికట్టుగా ఉంది, దళితులు లేకపోతే ఉన్నత వాళ్ళు లేని వాళ్ళు అని లేకుండా మేమందరం సమానమే అని చెప్పి ఈ దేశంలోనే చాలా చక్కగా ఉంది. ఎందుకంటే విభిన్న కులాలు విభిన్న మతాలు మేమందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కలిసికట్టుగా ఉండడానికి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా మరి ఆయన విధంగా సంకేతం ఇచ్చారు. ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసిన మంచిని ఇంకా ముందు తీసుకెళ్తూ ఆయన చేసిన బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా జనసేన నేతలు హిందూ కాలేజ్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ తన జీవిత పర్యంతం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప నేత బాబు జగజ్జీవన్ రామ్ అంటూ కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాలనాపరంగా క్షేత్రస్థాయిలో అమలుపరిచిన పరిపాలనా దక్షుడు జగజ్జీవన్ రామ్ అన్నారు. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.